మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ జీవితం ముగిసిన తర్వాత మనకు ఏమి జరుగుతుంది? మన చేసిన ప్రతి పనికి మనం సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుందా? సూరా అల్-ఖియామా 075 మనలను ఆ భయానకమైన పునరుద్ధాన దినాన్ని గుర్తుచేస్తుంది. సూర్యుడు, చంద్రుడు ఒకచోట చేర్చబడే రోజు. మనిషి ఎక్కడికి పారిపోవాలి అని వెతికే రోజు. ప్రతి మనిషి తన కర్మలను ఎదుర్కొనే రోజు. ఆ మహత్తర సందేశాన్ని ఇప్పుడు పవిత్ర ఖురాన్ పఠనంతో, తెలుగు లిప్యంతరీకరణ మరియు తెలుగు అనువాదంతో వినండి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. లా ఉక్సిము బియౌమిల్ ఖియామహ్. అలా కాదు, నేను పునరుద్ధాన దినపు శపథం చేస్తున్నాను. వలా ఉక్సిము బిన్నఫ్సిల్ లవ్వామహ్. అలా కాదు, నేను తనను తాను నిందించుకునే అంతరాత్మ శపథం చేస్తున్నాను. అయహ్సబుల్ ఇన్సాను అన్ లన్ నజ్మఅ ఇజామహ్. ఏమిటి, మేము అతని ఎముకలను ప్రోగు చేయలేమని మానవుడు భావిస్తున్నాడా? బలా ఖాదిరీన అలా అన్ నుసవ్వియ బనానహ్. వాస్తవానికి మేము అతని వ్రేళ్ల కొనలను కూడా సరిగ్గా సవరించగల సమర్థులము. బల్ యురీదుల్ ఇన్సాను లియఫ్జుర అమామహ్. అయినా మానవుడు ఇక మీద కూడా దుష్కార్యాలు చేయగోరుతున్నాడు. యస్అలు అయ్యాన యౌముల్ ఖియామహ్. అతడు అయితే ఈ పునరుద్ధాన దినం ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నాడు. ఫఇదా బరిఖల్ బసర్. కళ్ళు మిరుమిట్లుగొన్నప్పుడు, వఖసఫల్ ఖమర్. మరియు చంద్రునికి గ్రహణం పట్టినప్పుడు, వజుమిఅష్ షమ్సు వల్ ఖమర్. మరియు సూర్యచంద్రులు కలిపి వేయబడినప్పుడు, యఖూలుల్ ఇన్సాను యౌమఇదిన్ ఐనల్ మఫర్. మానవుడు ఆ రోజు ఎక్కడికి పారిపోవాలి అని అంటాడు. కల్లా లా వజర్. అది కాదు, అతనికి ఎక్కడా శరణం ఉండదు. ఇలా రబ్బిక యౌమఇదినిల్ ముస్తఖర్. ఆ రోజు నీ ప్రభువు వద్దనే ఆశ్రయం ఉంటుంది. యునబ్బఉల్ ఇన్సాను యౌమఇదిన్ బిమా ఖద్దమ వఅఖ్ఖర్. ఆ రోజు మానవుడికి తాను చేసి పంపంది మరియు వెనక వదిలింది అంతా తెలుపబడుతుంది. బలిల్ ఇన్సాను అలా నఫ్సిహి బసీరహ్. అలా కాదు, మానవుడు తనకు విరుద్ధంగా తానే సాక్షి అవుతాడు. వలౌ అల్కా మఆదీరహ్. మరియు అతడు ఎన్ని సాకులు చెప్పినా సరే. లా తుహర్రిక్ బిహి లిసానక లితఅజల బిహ్. నీవు దీనిని, ఈ ఖురాన్ను గ్రహించటానికి నీ నాలుకను త్వరత్వరగా కదిలించకు. ఇన్న అలైనా జమ్అహు వఖుర్ఆనహ్. నిశ్చయంగా దీనిని సేకరించటం మరియు దీనిని చదివించటం మా బాధ్యతే. ఫఇదా ఖరఅనాహు ఫత్తబిఅ్ ఖుర్ఆనహ్. కావున మేము దీనిని పఠించినప్పుడు నీవు ఆ పారాయణాన్ని శ్రద్ధగా అనుసరించు. థుమ్మ ఇన్న అలైనా బయానహ్. ఇక దాని భావాన్ని అర్థమయ్యేలా చేయటం మా బాధ్యతే. కల్లా బల్ తుహిబ్బూనల్ ఆజిలహ్. అలా కాదు, వాస్తవానికి మీరు అనిశ్చితమైన ఇహలోక జీవితం పట్ల వ్యామోహం పెంచుకుంటున్నారు. వతదరూనల్ ఆఖిరహ్. మరియు పరలోక జీవితాన్ని వదిలిపెడుతున్నారు. వుజూహున్ యౌమఇదిన్ నాదిరహ్. ఆ రోజున కొన్ని ముఖాలు కడకడలాడుతూ ఉంటాయి. ఇలా రబ్బిహా నాదిరహ్. తమ ప్రభువు అల్లాహ్ వైపునకు చూస్తూ ఉంటాయి. వవుజూహున్ యౌమఇదిన్ బాసిరహ్. మరికొన్ని ముఖాలు ఆ రోజు కాంతిహీనమై ఉంటాయి. తظున్ను అన్ యుఫ్అల బిహా ఫాఖిరహ్. నడుమును విరిచే బాధ వారికి కలుగుతుందని భావించి. కల్లా ఇదా బలగతిత్ తరాఖీ. అలా కాదు, ప్రాణం గొంతులోకి వచ్చినప్పుడు వకీల మన్ రాక్. మరియు
ఎవడైనా ఉన్నాడా? అతనిని మరణం నుండి కాపాడటానికి అని అనబడుతుంది. وظن أنه الفراق మరియు అప్పుడతడు వాస్తవానికి తన ఎడబాటు కాలం వచ్చిందని గ్రహిస్తాడు. والتفت الساق بالساق మరియు ఒక పిక్క మరొక పిక్కతో కలిసిపోతుంది. إلى ربك يومئذ المساق ఆ రోజు నీ ప్రభువు వైపునకే ప్రయాణం ఉంటుంది. فلا صدق ولا صلى కాని అతడు సత్యాన్ని నమ్మలేదు మరియు నమాజ్ సలపను లేదు. ولكن كذب وتولى మరియు అతడు ఈ సందేశాన్ని అసత్యమన్నాడు మరియు దాని నుండి వెనుదిరిగాడు. ثم ذهب إلى أهله يتمطى ఆ తరువాత నిక్కుతూ నీల్గుతూ తన ఇంటివారి వద్దకు పోయాడు. أولى لك فأولى ఓ సత్య తిరస్కారుడా, నీకు నాశనం మీద నాశనం రానున్నది. ثم أولى لك فأولى అవును, నీకు నాశనం మీద నాశనం రానున్నది. أيحسب الإنسان أن يترك سدى ఏమిటి? మానవుడు తనను విచ్చలవిడిగా వదిలిపెట్టడం జరుగుతుందని భావిస్తున్నాడా? ألم يك نطفة من مني يمنى ఏమి? అతడు ప్రసరింపజేయబడిన ఒక వీర్య బిందువు కాడా? ثم كان علقة فخلق فسوى తరువాత ఒక రక్తకండగా జలగగా ఉండేవాడు కాదా? తరువాత ఆయనే అల్లాహ్యే అతనిని సృష్టించి అతని రూపాన్ని తీర్చిదిద్దాడు. فجعل منه الزوجين الذكر والأنثى ఆ తరువాత అతని నుండి స్త్రీ పురుషుల రెండు రకాలను జాతులను ఏర్పరచాడు. أليس ذلك بقادر على أن يحيي الموتى అలాంటప్పుడు ఆయనకు మరణించిన వారిని మళ్లీ బ్రతికించే సామర్థ్యం లేదా? సూరా అల్ ఖియామహ్ పఠనం మీ హృదయాన్ని తాకిందని ఆశిస్తున్నాము. ఈ పవిత్ర ఖురాన్ సందేశం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి పవిత్ర ఖురాన్ పఠనాలు, తెలుగు లిప్యంతరీకరణ మరియు తెలుగు అనువాదాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అల్లాహ్ మనందరికీ ఖురాన్ను చదివే, అర్థం చేసుకునే మరియు దాని ప్రకారం జీవించే తౌఫీక్ ప్రసాదించుగాక. ఆమీన్. జజాకల్లాహు ఖైరన్. జజాకుమ్ అల్లాహ్ ఖైర్.